హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. పుష్ప 2 హడావిడి అయిపోయింది. థియేటర్లో ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లపై లేటెస్ట్గా పోస్టర్ కూడా వేసింది టీం. నిజానికి పుష్ప 2 అయిపోగానే 2 months రెస్ట్ తీసుకొని త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు బన్నీ. అయితే ఇప్పుడు అసలు ఆయనే మిస్సింగ్. బన్నీ ఊళ్ళోనే కాదు, ఇండియాలోనే లేరు. ఇంతకీ అల్లు అర్జున్ ఎందుకు కనిపించడం లేదు? అల్లు అర్జున్ మిస్సింగ్. సంధ్య థియేటర్ ఇష్యూ అయిన దగ్గర నుంచి పెద్దగా బయటకి రాకుండా ఐసోలేటెడ్ గానే ఉన్న అల్లు అర్జున్ అప్పుడెప్పుడో పుష్ప థ్యాంక్స్ మీట్ లో కనిపించారు. ఇక అయ్యిందేదో అయిపోయింది. ఫిబ్రవరి నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ని స్పీడప్ చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు హీరో ఫారెన్ వెళ్లడంతో సినిమా ఇంకాస్త లేట్ అవుతుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ అసలు ఇండియాలోనే లేరు. త్రివిక్రమ్ సినిమా కోసం కార్తికేయుడిగా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్న బన్నీ దానికోసమే ఫారెన్ వెళ్లారని న్యూస్. మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్న సినిమా కోసం ఫిజికల్ గా బాగా మేకోవర్ అవడంతో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ సెషన్స్ కూడా బన్నీ అటెండ్ అవడానికి ఫారెన్ వెళ్లినట్లు తెలుస్తోంది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతోంది ఈ సినిమా. పుష్ప 2తో పాన్ ఇండియా వైడ్ గా బాగా క్రేజ్ వచ్చిన అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ ని నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాని మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్న త్రివిక్రమ్ శివరాత్రికి సినిమా అనౌన్స్మెంట్ చేస్తారన్న రూమర్ వినిపిస్తోంది. మరోవైపు సంధ్య థియేటర్ ఇష్యూతో ఇబ్బంది పడ్డ అల్లు అర్జున్ ఆ స్ట్రెస్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వడంతో పాటు కావలసిన మేకోవర్ స్ట్రెంగ్త్ కోసం ఫారెన్ వెళ్లినట్లు టాక్. ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ త్రివిక్రమ్ తో కలిసి బన్నీ చేస్తున్న 4వ ప్రాజెక్ట్ కావడం, అందులోనూ పుష్ప 2 లాంటి 1870 కోట్ల కలెక్షన్ల మూవీ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆ మాత్రం మేకోవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాల్సిందే అంటున్నారు ఆడియన్స్. మరి మేకోవర్ తర్వాత బన్నీ ఎలా ఉండబోతున్నారో, అసలు ఎప్పుడు ఫారెన్ నుంచి రాబోతున్నారో, త్రివిక్రమ్ తో సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సినిమా, శ్రీకాంత్ ఓదెలతో సినిమాని పక్కన పెట్టిన నాని, తెలుగులో మరో సినిమాకి ఓకే చెప్పిన జాన్వి, ప్రభాస్ సినిమాలో టాప్ బాలీవుడ్ హీరోయిన్, ఇలా సోషల్ మీడియాలో టాప్ లో సర్క్యులేట్ అవుతున్న రూమర్స్ ఏంటో, ఏవి నిజాలో ఇప్పుడు చూద్దాం. స్టార్ల గురించి, సినిమాల గురించి ఎప్పుడూ మేకర్స్ అనౌన్స్మెంట్స్ ఇవ్వకముందే రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి. వీటిలో ప్రజెంట్ టాప్ లో రన్ అవుతోంది మాత్రం అల్లు అర్జున్ అట్లీ సినిమా హీరోయిన్ గురించి. ఎప్పటినుంచో వెయిటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోందని రూమర్ వినిపిస్తోంది. పుష్ప 2తో బన్నీ, జవాన్ తో అట్లీ బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక దేవరలో ఎన్టీఆర్ తో, బుచ్చిబాబు సినిమాలో చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న జాన్వీ ఇప్పుడు హ్యాపెనింగ్ హీరో అయిన బన్నీతో కూడా అవకాశం దక్కించుకుందని అట్లీ అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూరే అని అంటోంది సోషల్ మీడియా. మరోవైపు ఆలియా భట్ కూడా మరో తెలుగు సినిమా చేస్తోందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే RRR మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తోందని టాక్. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో రాణిగా కనిపించబోతోందని రూమర్. ప్రభాస్ ఈ సినిమాలో సైనికుడి రోల్ చేస్తున్నారు. ఆలియా రాణి క్యారెక్టర్ చేస్తోందని, త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ అవుతోందని రూమర్. మరోవైపు మిస్టర్ బచ్చన్ తో తెలుగు ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయినా వరుసగా ఛాన్సులు మాత్రం దక్కించుకుంటోంది. లేటెస్ట్ గా సితారా ఎంటర్టైన్మెంట్స్ లో తమిళ్ హీరో సూర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో సూర్యకి జంటగా భాగ్యశ్రీ నటిస్తోందని రూమర్ వినిపిస్తోంది. భాగ్యశ్రీ ఇప్పటికే దుల్కర్ సల్మాన్ తో కాంతా, విజయ్ దేవరకొండతో కింగ్డమ్, రామ్ తో సాగర్ మూవీస్ చేస్తోంది. విజయ్ దేవరకొండ కూడా ప్రజెంట్ రూమర్స్ లో ఉన్నారు. కిల్ డైరెక్టర్ నగేష్ తో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాని విజయ్ దేవరకొండ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అని, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోందని రూమర్ బాలీవుడ్ లో కూడా వినిపిస్తోంది. ఆల్రెడీ విజయ్ కింగ్డమ్ తో పాటు రాహుల్, రవికిరణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తన పనేంటో తానేంటో అన్నట్టుగా ఉండే నాని మీద కూడా రూమర్స్ స్పీడప్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నాని అదే స్పీడులో ప్రస్తుతం 2 సినిమాల్ని లైన్లో పెట్టారు. ఈ సినిమాలు కంప్లీట్ కాకుండానే తమిళ్ డైరెక్టర్ సిబి చక్రవర్తితో సినిమా లాక్ చేసుకున్నారని రూమర్. నానికి సెట్ అయ్యే యాక్షన్ మూవీని సిబి చక్రవర్తి రెడీ చేశారని, స్క్రిప్ట్ విని ఎగ్జైట్ అయిన నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న పారడైజ్ సినిమాని కూడా పక్కన పెట్టేసినట్లు రూమర్. అయితే నాని మాత్రం ప్రస్తుతం హిట్ 3 షూట్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజం అనేది మాత్రం మేకర్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు ఆగాల్సిందే. సూర్య, కార్తీ ఇద్దరూ గొడవ పడటం గ్యారంటీగా కనిపిస్తోంది. అసలు వీళ్ళిద్దరికీ లోకేష్ కనగరాజ్ వల్లే గొడవ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. అసలు ఈ గొడవ విషయం తెలుసుకుని కమల్ హాసన్ రంగంలోకి దిగినట్లు టాక్. అసలు ఈ అన్నదమ్ములిద్దరికీ ఎక్కడ గొడవ వచ్చింది? కార్తీ, సూర్య ఇద్దరి సినిమాల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి చేస్తే ఇక ఆ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అంచనా వేయడం కష్టం. సరిగ్గా అలా ప్లాన్ చేద్దామనుకున్నారు లోకేష్, కనగరాజ్. అయితే ఇద్దరూ హీరోలుగా కనిపిస్తే రొటీన్ అనుకున్నారో ఏమో, కార్తీ హీరో, సూర్య విలన్ గా ఖైదీ 2లో చూపించబోతున్నారన్న టాక్ వైరల్ అవుతోంది. ఖైదీ సినిమా కార్తీ యాక్టింగ్ పొటెన్షియల్ ని, లోకేష్ కనగరాజ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ ని ఆడియన్స్ కి చూపించిన సినిమా. ఈ సినిమా తమిళ్ మూవీ అయినా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో ఖైదీ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టే ఖైదీ 2ని ప్లాన్ చేస్తున్నారు లోకేష్. ఖైదీ 2లో కమల్ హాసన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఢిల్లీగా కార్తీ ఖైదీలో హీరోయిజం చూపిస్తే, విక్రమ్లో సూర్య రోలెక్స్ గా విలనిజం చూపించారు. ఖైదీ 2కి ఎక్స్టెండెడ్ క్యారెక్టర్స్ కాబట్టి సూర్య విలన్ గానే కంటిన్యూ అవుతారా, లేక మొత్తం మిషన్ కి హెల్ప్ చేయడానికే రోలెక్స్ గా మారతారా? అసలు సూర్యకి కార్తీకి మధ్య గొడవలెందుకొస్తాయి? వీళ్ల క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో రిలీజ్ అవడంతో ఖైదీ 2 మీద అంచనాలు మొదలయ్యాయి. ఖైదీ 2లో కమల్ హాసన్ తో పాటు మరింకెంతమంది యాడ్ అవుతారో, ఇంకెంతమంది స్టార్ క్యాస్ట్ అపీరెన్స్ చూడబోతున్నామో అంటూ ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్. లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నారు. మరి ఈ కూలీ కూడా ఎల్సీయూలో పార్టా కాదా అన్నది మాత్రం డౌటే. ఈద్ కి పండగ సందడితో పాటు థియేటర్లో భాయ్ సినిమా హడావిడి లేకపోతే బాలీవుడ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. అయితే కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్ సినిమాలు ఈద్ కి మిస్ అవ్వటం, ఒకవేళ వచ్చినా డిసప్పాయింట్ చేయటం జరుగుతోంది. అసలే స్టార్ హీరోలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్న ఈ రోజుల్లో సల్మాన్ మూవీ ఈద్కి వస్తున్నట్టేనా? సల్మాన్ ఖాన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కాకపోయినా ఈద్కి మాత్రం ఉండాల్సిందే. ఈద్కి సల్మాన్ సినిమా ఉంటే ఆ సందడే వేరు. అందుకే సల్మాన్ సినిమా అంటే ఈద్ రిలీజ్ కోసమే ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. సల్మాన్ ఖాన్ కూడా ఈద్కే సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. కానీ కొన్నాళ్లుగా ఇది వర్కౌట్ అవడం లేదు. అందుకే ఈసారి కూడా భాయ్ సినిమా వస్తుందా రాదా అన్న డైలమాలో ఉన్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు సల్మాన్. సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సికందర్ మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేసింది. ముందు నుంచి చెప్పినట్టుగానే ఈద్కి సినిమా రిలీజ్ కాబోతున్నట్టు మరోసారి పోస్టర్ తో క్లారిటీ ఇచ్చేశారు సల్మాన్ ఖాన్. అసలే ఈ మధ్య సినిమా రిలీజ్లు పోస్ట్ పోన్ అవుతున్నాయి. అదికాక ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ సినిమా నుంచి టీజర్ తప్ప ఏం అప్డేట్ రాకపోవడంతో షూటింగ్ అవ్వలేదేమో, సినిమా ఈద్కి రిలీజ్ కాదేమో అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ సికందర్ ఈద్కే వస్తున్నాడు అంటూ పవర్ఫుల్ పోస్టర్ వేశారు సల్మాన్ ఖాన్. అంతేకాదు ఈ నెల 27 నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తున్నాయంటూ పోస్ట్ పెట్టడంతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సల్మాన్ ఖాన్ సినిమా సికందర్ కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలే క్రేజీ కాంబినేషన్ కావడం, హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన రష్మిక ఉండడంతో సినిమా రిలీజ్ కోసం ఇంకా ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు ఈద్ రిలీజ్ కన్ఫర్మ్ కావడంతో భాయ్ వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో సికందర్ ని ట్రెండ్ చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా పవర్ఫుల్ రోల్లో సల్మాన్ కనిపిస్తున్న సికందర్ మూవీ మార్చి 28న ఈద్కి రిలీజ్ కాబోతోంది. నెక్స్ట్ మంతే సినిమా రిలీజ్ కావడంతో ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఆల్మోస్ట్ అయిపోయిందంటున్న హరిహర వీరమల్లు, ఫ్యాన్స్ తో సందడి చేసిన విజయ్ దేవరకొండ, ప్రమోషన్లతో సందడి చేస్తున్న సందీప్ కిషన్, దిల్ రూబా సాంగ్ రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా మార్చి 28నే రిలీజ్ అవుతుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు నిర్మాత. ఆల్మోస్ట్ సినిమా పనులన్నీ ఫైనల్ స్టేజ్ కి వచ్చేశాయని, రిలీజ్ డేట్ కే థియేటర్లోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీ సెట్ లో సందడి చేశారు విజయ్ ఫ్యాన్స్. లొకేషన్ లో తనను కలవడానికొచ్చిన ఫ్యాన్స్ తో టైం స్పెండ్ చేసి మరీ వాళ్లను ఇంప్రెస్ చేశారు విజయ్. సందీప్ కిషన్, రావు రమేష్, రీతు వర్మ, అన్షు లీడ్ రోల్స్ లో నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో శివరాత్రికి రిలీజ్ అవుతున్న మజాకా మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేసింది టీం. రిలీజ్ నెల రోజులు పోస్ట్ పోన్ చేసుకున్న ప్రమోషన్స్ విషయంలో ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు కిరణ్ అబ్బవరం. మార్చి 26న థియేటర్లోకి వస్తున్న దిల్ రూబా మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ సాంగ్ రిలీజ్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ బర్త్డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది పరదా టీం. రిషబ్ శెట్టి బాలీవుడ్ ఎంట్రీ మరోసారి కన్ఫర్మ్ చేసింది టీం.
ద ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న సినిమాలో రిషబ్ ఛత్రపతి రోల్ చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 21, 2027న రిలీజ్ చేస్తున్నట్టు డేట్ కూడా ఇచ్చింది టీం. దుబాయ్లోని మైత్రి ఫామ్ లో గామా అవార్డ్స్ 2025 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరిగింది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ గాసిప్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.